Hello guys, welcome to post-match discussion of Royal Challengers Bangalore versus Chennai Super Kings. మేము మీ క్రిక్ పాడ్. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్, ఫాదర్, సిస్టర్ ఆఫ్ ఆల్ కమ్బ్యాక్స్. అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయింది 1% ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్ ఛాన్స్తో 3 వీక్స్ బ్యాక్, 3 వీక్స్ ముందుకెళ్ 4 వీక్స్ ముందుకెళ్తే 9 మ్యాచెస్, 8 మ్యాచెస్, 1 విన్, 7 లాసెస్, 10th పొజిషన్. టచ్ ఎవ్వడు చేస్తే కూడా ఫోర్త్ ఎక్స్పెక్ట్ చేయడు పొజిషన్. అసలు క్వాలిఫై మీ అవుద్దని కిందే చెప్పి. ఉండాలి, మిమ్మల్ని వదిలేసి అప్- వెళ్ళిపోయారు. నైస్. అప్పుడు ఆర్సీబీ మాస్టర్ క్లాస్ మా సందీప్ ని హైదరాబాద్ మ్యాచ్ కు పంపించారు స్పాన్సర్ చేసి. ఏదో ఇచ్చాడు ఆ మ్యాచ్ కి వెళ్ళి, ఏమి ఇచ్చాడో తెలియదు ఆర్సీబీ టీం కి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అక్కడ నుంచి. అసలు మెమరబుల్ డే ఈ రోజు నాకైతే. మ్మ్. ఇంకా అందులోనూ ఏం చెప్పాలి, మాటలతో రాట్లా ఈ ఆనందంతో. సిఎస్కేని కొట్టి క్వాలిఫై అయ్యారు. అందులోనూ తలా స్ట్రైక్ లో ఉండగా కొట్టి క్వాలిఫై అయ్యారు లాస్ట్ ఓవర్ లో. అదే ఇక్కడ ఈ రోజు మ్యాచ్ సినారియో అంతా ఏం జరిగిందంటే, మ్మ్. విన్నింగ్ 218 కాదు అసలు మ్యాటర్, 200, 201, 201. 201. అది అసలు 218 ఎవడు పట్టించుకోలేదు అసలు. టార్గెట్ ఎంత అంటే 201 లేదు, అంతే. నేను 218 కే ట్రై చేసాను. 201 కూడా ఆ, వెళ్ళలేదు కానీ సరే. ఇంకా ఆ 201 కే ఇంకా అటుబడి ఇటుబడి లాస్ట్ లో కొన్ని మూమెంట్స్ అయితే అమ్మ ఈ జోక్ రోజు చేస్తున్నారేమో అనిపించింది. ఆర్సీబీకి ఏ మాత్రం కృతజ్ఞత భావన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకెళ్లి దూబేకి ఇవ్వాలి. అది పక్క దూబే మాకు కరెక్ట్ ఇంపాక్ట్ డ్యూటీ ప్లేయర్, చేశాడు ఈరోజు. ఇంపాక్ట్ లాయల్ చూపించాడు. పవ్వడు అనుకున్నాం కానీ మావాడే. లాయల్టీ, లాయల్టీ చూపించాడు రా. ఆర్సీబీ అంటే లాయల్టీ కదా. అది అన్నకి ఫ్లాష్ బ్యాక్ బిట్స్ వేసి చూపించుంటారు. అన్నా నువ్వు మావోడివే అని అంటారు ఫ్యాన్స్ స్టేడియం బయట. అసలు వెళ్దాం ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మా టీం కి ఇంపాక్ట్ ప్లేయర్ కింద దింపారు అనుకున్నాం, కానీ అవతల టీం కి ఇంపాక్ట్ చూపిస్తారు అనుకున్నాను. డిస్కషన్ కి వెళ్దాము థ్రెడ్ ఫస్ట్ నుంచి. కానీ గైస్ ఈ రోజు ఈ మ్యాచ్ లైక్ ఈ సీజన్ వచ్చేసరికి ఆర్సీబీ మోటివేషన్ అన్నమాట. ఈవెన్ వీ హ్యావ్ లెస్ దెన్ 1% ఛాన్స్, దెర్ ఈస్ ఎనఫ్ టు అచీవ్ సంథింగ్ ఈవెన్ బిగ్గర్. ప్లస్ నువ్వు చూడు, థ్రెడ్ ఓపెన్ చేయగానే మోటివేషన్ కూడా రఘువరన్ బీటెక్ మేమే ఫస్ట్. కానీ డూప్లెస్ ఈ రోజు మంచి క్యాప్టెనింగ్స్ ఆడే. అంటే ఈరోజు ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. 3 ఓవర్స్ అయ్యేసరికి 33 స్కోర్, 31. అసలు కొడుతున్నారు కోహ్లీ డూప్లెస్ ఇద్దరు 6లు 4లు కొడుతున్నారు అనగానే వర్షం మొదలైంది, దడ మొదలైంది ఆర్సీబీ ఫ్యాన్స్ లో. ఏందయ్యా ఇప్పుడే వచ్చబడ్డా మ్యాచ్ తెలుసా నాకు ఇప్పుడే వాన మ్యాచ్ పడేసరికి. మొదలైంది, మళ్ళీ వర్షం అని చెప్పి. తర్వాత బాల్ చూసారు ఎలా తిరిగింది అసలు. టెస్ట్ మ్యాచ్ నెక్స్ట్ 3 అవర్స్ 6 అవర్స్ అయ్యేసరికి 50 కూడా లేదనుకుంటా. నేను అనుకున్నా ఎవడరా టెస్ట్ మ్యాచ్ పిచ్ పెట్టింది సడన్ గా. అదే బటన్ నొక్కితే మారిపోతాయి చూడు మోడ్స్, అలా మారింది అనిపించింది ఒక సెకండ్. అవును. అంటే ఒకట్లే వర్షం పడేసరికి కొంచెం స్లో అయి ఉంటుంది పిచ్ ఆ మాయిశ్చర్ వల్ల. మళ్ళీ వెంటనే సెట్ అయిపోయింది ఒక మళ్ళీ 8th బ్యాట్ ఓవర్ మీద 9th వచ్చింది ఓవర్ నుంచి. స్లోగా. అక్కడ ఇంకా విరాట్ కోహ్లీ అయితే డూప్లెసీ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ స్లో అనొద్దులే, ఇంకొద్దు, క్వాలిఫై అయిపోయారు, ఇంకా అంతే అయిపోయింది. ఇంకా ఇక్కడతో డిస్కషన్ క్లోజ్. ఇంకా అందరూ బాగా ఆడారు ఈరోజు ఆర్సీబీకి. టీం వర్క్ ఈ రోజు మెయిన్. కోహ్లీ అయితే ఏం చెప్పాలి కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి? చూడు తమ్ముడు, ఏం చెప్పనవసరం లే ఇంకా. ఎవరు అడిగాడు కదా స్ట్రైక్ రేట్. ఎవరో అంటే కామెంటేటర్స్. వర్షం పడ్డ తర్వాత 3 ఓవర్స్ ఆ స్పిన్ లో కోహ్లీ అసలు ఎవరున్నా కొట్టలేరు. ముందు ఈ ట్రావిస్ హెడ్ ఉన్నా ఆపేర్లే. గానీ పడుకోబెడతాడు. అందుకని కొంచెం అట్లా, కానీ పర్లేదు. గుడ్ ఇన్నింగ్స్. బాగా పేరు అసలు. అది క్యాచ్ ఏ గుడ్ మిచ్చల్. ఇన్నింగ్స్ అంటే మా ఇన్నింగ్స్ నుంచి వస్తే ఏమంటావు అసలు నువ్వు? 47 అనే good. దానికి స్పెషల్ డిస్కషన్ పడదు ఈరోజు. ఫస్ట్ ఆర్సీబీ అది కోహ్లీ గుడ్ పట్టిదారు కాదు, కూడా, బెస్ట్ ఇన్నింగ్స్. పట్టిదారు కూడా పట్టి- అసలు మామూలు ఫామ్ లో లేడు అసలు పట్టిదారు కూడా. ఆర్సీబీ క్వాలిఫై అవడానికి నా వరకు నేను ఫస్ట్ రేస్ అయితే నేను పట్టేదారికి ఇస్తాను. అవును, అవును, లాస్ట్ yes, అవును, లాస్ట్ 5 లాస్ట్ మ్యాచెస్ 6 6 మ్యాచెస్ మ్యాచెస్ లో 450s. ఈ రోజు కూడా 50 అయిపోద్దాం అనుకున్నాను అసలు. అవును. కానీ అంటే వాడికి ఇచ్చిన డ్యూటీ ఎలా ఉందంటే నువ్వు వెళ్ళి హిట్టింగే చేయాలి, సిచ్యువేషన్ సంబంధం లేదు నీకు, నువ్వు ఎంత కొట్టగలితే అంత కొట్టాలి అన్నట్టు చెప్పారు. సిఎస్కే దూబే నుంచి ఈ రోజు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అది పట్టిదారి సీజన్ మొత్తం కానిచ్చుకుంటూ వచ్చాడు. స్టార్టింగ్ నుంచి ఇబ్బంది దూబే- పడ్డాడు కానీ దూబే ఒక్కసారి వాళ్ళు విన్నింగ్ స్ట్రీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఎక్కడా తగ్గలేదు పట్టేదారు. అవును, మెయిన్లీ కాన్ఫిడెన్స్ ఏంటంటే సేమ్ దూబే లాగే స్పిన్నర్స్ ని కొట్టి కాన్ఫిడెంట్ అవుతా, తర్వాత పేసర్స్ ని కూడా కొడుతున్నాడు ఈక్వల్ గా. ఈ రన్అట్ ఇది చూడలేదు నేను, ఏమైంది అసలు అది మ్యాచ్ కాంటెక్స్ట్?
ఇది అవుటే అంటే అది, కానీ ఆ, మన ఆర్సీబీ ఫ్యాన్స్ కి అని చెప్పు ఆర్సీబీ ఫ్యాన్ చెప్తారు కూడా చెప్పు అమ్మ తల్లి. లేదు లేదు లేదు, అది అవుటే, నేను అది ఒప్పుకుంటాను అవుటే. అది కాకపోతే టీం వాళ్ళు కొంచెం ఒప్పుకోవట్లా, మన ఆర్సీబీ ఫ్యాన్స్ టీం లో కొంతమంది ఒప్పుకోవట్లా. ఉంటారు కదా, హార్డ్ కోర్ అం- ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ జీర్ణించుకోలేకపోయారు అనమాట. అంటే అది కొంచెం ఫిక్సింగ్ అని ఫిక్సర్ అని లెఫ్ట్ కొంచెం ట్రెండ్ లెఫ్ట్ చేశారు. ఇప్పుడు అది పడుకోబెట్టేశారులే, అదేం లేదు ఇప్పుడు. లెఫ్ట్ సైడ్ యాంగిల్లో గ్రౌండెడ్ లా కనిపించిన రైట్ సైడ్ కొంచెం అది ఉమ్, కొంచెం అనిపిస్తుంది అంతే, హాల్యూసినేషన్. అది అవుటే, అది అవుటే. సర్లే అన్ని నాకు ట్రెండ్. ఫ్యాన్స్ అన్న ఒక అర్థం, అంటే వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ లో కనిపించట్లేదు పిల్లలకి అనుకోవచ్చు. ఆఖరి టీమ్మేట్స్ కూడా ఒప్పుకోవట్లేదు, ఆర్సీబీ టీమ్మేట్స్ ఎలా అంటారు అదొకటి ఏంటి అంటున్నారు అక్కడ నుంచి లోపల నుంచి. అది ఇంకా ఈ ఓకే రోజు అనుకున్నాను. బాల్ టు బాల్ ఇంకా ఏది జరిగినా గానీ ఇంకా అది సెన్సేషన్ అయినట్లే అనిపించింది. ఏ అది అంటే ఎమోషన్స్ ఇద్దరికి అందరూ బయట మెయిన్ మ్యాచ్ పెట్టేశారు. కదా. కృష్ణ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దూబేతో పాటు లాడ్రిక్ కూడా షేర్ చేయాలి ఠాకూరా ఈరోజు. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, ఇద్దరు అని, ఇద్దరికి ఇవ్వాలి. ఏం అంటే 2 వికెట్స్ తీసాడు కదా. అంటే ఒకటి, వేసాడు. చిన్నస్వామి అనగానే ఒక బకరా ఉంటాడు ఎవడో ఒకడు, అది గ్యారంటీ. అది రాసిపెట్టి ఉంది అక్కడ, శాసన గ్రంథంలో రాసిపెట్టి ఉంది ఆర్సీబీకి. మరి నువ్వు బక్రా అంటే 4 hours 48 50 వేసుకోరు, అది సరే 60 ఏంటి, ఆ టెన్ అరే, ఆ 10 runs 50కి తగ్గేసేవాళ్ళు. అది కరెక్టేరా, ఆ 10 runs క్వాలిఫై అయ్యారేమో. క్వాలిఫై అయ్యేవాళ్ళం. సర్లే, కాదు లార్డ్ని. మరి బ్యాటింగ్ కూడా వచ్చాడు కదా లాస్ట్ 3 balls లో, ఒరే 11 ఒరే, కొట్టాలన్నప్పుడు సింగిల్ తిరిగాడు. బ్యాట్స్మెన్ వల్ల 4 ఏం balls అవ్వలేదు, వెళ్ళి పోయి పోయి బౌలర్ మీద రిలై అవ్వకూడదు ఆ సిచ్యువేషన్ లో. ఓ సింగిల్ తిరిగి స్ట్రైక్ అవ్వచ్చుగా జడ్డుకి, ఇం- ఓ బాల్ జడ్డు ఆడేసి నెక్స్ట్ బాల్ సింగిల్ తిరిగాడు. సర్లే ఇంకా. ప్లస్ మ్యాక్స్వెల్ ఈరోజు చెప్తే ఇయో క్వాలిఫైయర్స్, ఈ సెమీస్, క్వార్టర్ ఫైనల్స్ ఇలాంటి అనగానే ఆస్ట్రేలియా వాళ్ళు జయ్యని లేస్తారు అసలు. అవును. ఈ కాదు ఈ రోజు రోజు మ్యాచ్ ఫస్ట్ వికెట్ పడంగానే వెయిట్ చేస్తున్నాను, మ్యాక్స్వెల్ వస్తాడు, రాలేదు. సరే పోన్లే, పట్టుదల వచ్చాడు, 9 hours అయినాయి కదా, పోనీ సెకండ్ వికెట్ పడ్డాక వస్తాడు అనుకుంటే అప్పుడు రాలేదు. పోనీ ఇప్పుడన్నా వస్తాడా అనుకుంటే అప్పుడు రాలేదు. అమ్మా లాస్ట్లో దిగాడు, పోన్లే దిగినా కూడా టైం వేస్ట్ చేయాలి 5 balls. అవును. ఆ అది ఈ ఫస్ట్ రోజు ఆర్సీబీ మేనేజ్మెంట్ వీడియో వదిలింది చూసారా, మ్యాక్స్వెల్ది బ్యాటింగ్. హైప్ ఇచ్చి అందరు పాపం సిఎస్కే కాదు కాదు, భలే ఆడు భలే సేమ్ మోసం షాట్ ఆడాడు ఈ చేశారు రా రోజు మామ. కూడా. అంటే ఆ, ఆ వీడియో మొత్తంలో ఆడిని చూసింది ఏంటంటే, ప్రతి షాట్ నిలబడే ఆడతాడు, అంటే ఫుట్ వర్క్ ఉండదు. అక్కడ అది మనకి ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఆడాడు ఇంజరీ అయినప్పుడు, సేమ్ అలాగే నిలబడి ఆడాడు షాట్లు. అయ్యే షాట్ ఆడాడు ఈ రోజు కూడా, అంటే కదలట్లేదు, అక్కడి నుంచి పడేస్తాను నిలబడి. వాము ఇదేంట్రా వీడియో అనుకున్నాను అసలు. ప్రాక్టీస్ చేసినా ఆడాడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు, మీరు బ్యాటింగ్ వస్తారనుకుంటే బౌలింగ్ లో చావు దెబ్బ తీసాడు వచ్చి ఈరోజు బౌలింగ్ లో. ఫస్ట్ అసలు బాల్ వికెట్ చెప్పాలంటే రుతురాజు. విల్ జాక్స్ రాకముందు వరకు కూడా వాళ్ళకి లీడింగ్ వికెట్ తెలుసా ఆర్సీబీకి, మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ అవును, హైయెస్ట్ అది సిక్స్లు కొట్టిన సిరాజ్ స్టార్టింగ్ కానీ అది ఈ రోజు అప్పట్లో. క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆర్సీబీ వాళ్ళు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రిక్వెస్ట్ చేసి జాక్సన్ తెచ్చేసుకోవడం బెస్ట్ ఏమో. అది అవ్వదమ్మా. చూద్దాం. నెక్స్ట్ కానీ కంబ్యాక్ అంటే ఇంకా మ్యాచ్ ఇంకా డూ ఆర్ డే అయినప్పుడు మ్యాక్స్వెల్ 100% పెట్టేస్తాడు అగైన్ ప్రూవ్. అవును. అంతకుముందు అసలు వాళ్ళ ఆస్ట్రేలియా ఆ టీం కి ఆఫ్ఘనిస్తాన్ మీద ఆడినట్లు. ఆ ఫస్ట్ షాటే బాగా కొట్టాడు, స్విచ్ హిట్, అదే రివర్స్ ఉమ్, రివర్స్ స్కూప్. అవును. నెక్స్ట్ రచిన్ చాలా ట్రై చేశాడు పాపం ఈరోజు అసలు. దూబే అసలు ఆ రన్అట్ అది దూబే తప్పు కాదు అది చూశాను. తప్ప రచినే కాల్ రచినే ఇచ్చాడు అది. అది తర్వాత కాల్ రీప్లే రచి నుంచి చూసా, ఆగిపోయాడు, కాల్ కాకపోతే రచినే దూబే ఇచ్చి ఆగలేదు. ఆగిపోయాడు. ఇక అప్పటికి దూబే ఆల్మోస్ట్ సగం వచ్చేసాడు ఇంకా. అప్పుడు అపాలజైజ్ కూడా రచినే చేశాడు, నాదే మిస్టేక్ అని చెప్పి. సో వద్దులే దూబేని ఇందులో వేసుకోవద్దు, దూబేని స్పెషల్గా తర్వాత బ్యాటింగ్ వచ్చినప్పుడు వేసుకుందాం. రచిన్ రైట్ టైంలో పీక్ అయ్యాడు, కానీ ఇంకొక ఓవర్ ఉండుంటే రచిన్ కొంచెం కంటిన్యూ అయితే కొంచెం బూస్ట్ వచ్చేదేమో మేబీ. రచిన్ రన్అట్ ముందే లైఫ్ దొరికింది కదా దూబేకి, క్యాచ్. సిరాజ్ అన్న వదిలేస్తాడు, చేతిలో పడిన బాల్ కింద వదిలేస్తాడు. మాస్టర్ ప్లాన్ అది, మీకు అర్థం అవట్లేదు అది. సిరాజ్ అన్న ఆ, అది 200 అది 200 ఐక్యూ వాడాడు అక్కడ, మీకు అర్థం ముందే అవట్లా. గమనించి ముందే పసిగట్టి మనోడు మనం మాట్లాడుకుని చావు దెబ్బ వదిలేయారు బాని. చావు దెబ్బ తీసాడు అక్కడే సిరాజ్. ఓకే. ఈట్ 5 స్టార్ డూ నథింగ్ ఉంది కదా, కానీ అక్కడ కొంచెం చేసాడు, క్యాచ్ వదిలేసాడు. అంటే బూతులు తిట్టుకుని ఉంటారు ఫ్యాన్స్ అక్కడ, కానీ ఎండ్కి రియలైజ్ అవుతారు
ఓకే, మంచి పనే చేసాడు మియా అని చెప్పి. నాకు ఈ రోజు సిరాజ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ అది చూసినాక ఈరోజు సిఎస్కే మెయిన్ గెలిపించి సిరాజ్ వెళ్ళే అనుకున్నా. నేను ఈవెన్ గ్రూప్ లో కూడా మెసేజ్ చేశాను, సిరాజ్ గెలిపిస్తారులే సిఎస్కే కానీ నేనని. అక్కడ సిఎస్కే లో కానీ మీ లాయల్ తిరిగి మా కస్టమర్ ఒకడు దూబేనే ఉన్నాడని గెలిపించారేమో మర్చిపోయావరా? అన్నాడు. లాయల్ కస్టమర్ ఉన్నాడు కదా అక్కడ మీకు. నెక్స్ట్ లాస్ట్ లో అదిగో, చెప్పండి. అరే అసలు అవుట్ అవగానే ఈ టెంప్లెట్ నా మైండ్ లో వచ్చింది, అతనే రా మెయిన్ విలన్. నాకైతే వేరేది వచ్చింది, నాకు 18+ వచ్చింది. చెక్కేస్తారు అనుకున్నాను నేను. ఫ్యాన్స్ అందరూ పక్క చెక్కేస్తారు, ఇంకా డౌట్ లేదు అనుకున్నా. అది అంటే చెక్ చేస్తున్నారు కూడా చూడు. ఇన్స్టాగ్రామ్ లో అంటే వాడు పోస్ట్ కి చెక్కేస్తున్నారు. ఇప్పుడు అంటే అక్కడ లాస్ట్ 3-4 మ్యాచ్ ఆడకపోయినా అది వేరు, అంటే అది పెద్ద ఇంపార్టెంట్ మ్యాచెస్ కాదు కాబట్టి సర్లే స్టార్టింగ్ పెర్ఫార్మ్ చేశాడు కదా అని లైట్ తీసుకున్నారు. మరీ అసలు డూ ఆర్ డే సిచ్యువేషన్ లో పక్క ఆడాల్సిన టైం వచ్చినప్పుడు కూడా 15 balls 7 అమ్మో, అది ఇంపాక్ట్ చూపిస్తాడని తీసుకొచ్చాం. అసలు ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చి అలా ఆడితే ఓకే, ఇప్పుడు దూబేకి చెక్కుడు రెండు ఏముందిలే రకాలు. ఇంకా. ఒకటి సిఎస్కే ఫ్యాన్స్ సిఎస్కే క్వాలిఫై అవ్వలేదని చెక్కుడు. రెండు ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ రింకు ప్లేస్ లో దూబేని తీసుకున్నారు కదా అది చెక్కుడు. అది ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉంటే డూబేన్ తీసేసి రింకుని పెట్టుకుంటారేమో ఇండియన్ టీమ్ లో T20 వరల్డ్ కప్. చూడాలి మరి ఏమైద్దో. నెక్స్ట్ జడేజా క్లచ్ వచ్చాడు కానీ ఈరోజు పని చేయలేదు జడేజా పాపం. అవును. సంజయ్ అంటే ఎఫెక్ట్స్ ఇచ్చాడు, ఫుల్ ఎఫెక్ట్స్. నిజంగా అసలు మ్యాచ్ కూడా క్వాలిఫై అయిపోతే మాత్రం ఇంకా అంటే మర్చిపోతారు ఇంక పక్క. సీజన్ స్టార్టింగ్ ఎంత వరస్ట్ గా అన్నా ఇంకా అన్ని మ్యాచ్లు మర్చిపోయి ఒక మ్యాచ్ చూసుకుందరు. ట్రై చేశాడు 22 balls 42 ఎంత కొట్టినట్టున్నాడు. 47. లాస్ట్ 2 balls కూడా 10 అనగానే కొంచెం హోప్ ఉండింది సిఎస్కే ఫ్యాన్స్. సర్లే లాస్ట్ 2 balls 10 అవుతుందేమో ఏదో ఒకటి అనుకున్నారు. 6-4 2 డాట్. ఈ రోజు జడేజా బౌలింగ్ దొబ్బెట్టినా గానీ బ్యాటింగ్ ఎక్సలెంట్ ఆడాడు. ఈక్వల్ చేసాడు దాన్ని, ఆల్మోస్ట్ కవర్ చేసాడు బ్యాటింగ్ లో. ఆల్మోస్ట్ కాదు, కవరే చేసాడు. అవును. నేను అలా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ బ్యాటింగ్. నాకైతే 10 లాస్ట్ balls 25. టూ బాల్స్ కి జడేజా స్ట్రైక్ లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్ గుర్తొచ్చింది. ఏమో అదే కుట్టేస్తారేమో. చెప్పింది 6 4 వేస్తాడేమో అనుకున్నాను నేను కూడా. అదే డాట్ అవగానే ఇంకా అసలు ఫుల్ అప్పటికే ఫైర్ మీద ఉన్నారు మీ పిల్లలందరూ. కోహ్లీ దయ్యాలు అందరూ ఒక్క బాల్ డాట్ అవగానే అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. అప్పుడు కూడా నేను అడేం నో బాల్ వేస్తాడేమో పొరపాటున. సేమ్ నేను కూడా ఇంకా మళ్ళీ నోబాలే 6 ఇచ్చి తర్వాత 4 ఇస్తాడేమో నమ్మడానికి వీల్లేదు ఎస్దేయాలని అనుకున్నా నేను. కానీ ఈరోజు ప్రూవ్ అంటే ఇప్పుడు చేసుకున్నాడు. ఫెర్గుసన్ పడిన 2 ఓవర్లు కూడా ఆడు కావాలని వేసింది కాదు, నకిల్ బాల్ ట్రై చేస్తున్నాడు, అదేమో జారిపోతుంది బాల్ చేతుల్లో. అదే ఆ ఆర్గ్యుమెంట్ బాల్ మీద అసలు. కూడా ఎంపైర్స్ తో గొడవ వేసుకున్నారు తెలుసా మా ప్లేయర్స్. అది కూడా కోహ్లీ కోహ్లీ ప్రతి దానికి కూడా అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఫుల్ ఏమంటారు, ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు, ఉత్సాహంగా. అసలు మామూలుగా లేదు అసలు ఈ రోజు. ప్రతి దానికి వస్తున్నాడు, ఎంపైర్ దగ్గరికి వచ్చేస్తున్నాడు, అంటున్నాడు క్యాచ్ మా పట్టుకొని. కొత్త బాల్ కావాలి, మా నకిల్ బాల్ వేస్తుంటే లైక్ జారిపోతుంది అని దాని మీద కూడా బాల్ గొడవ. చూపిస్తున్నాడు. ఎంపైర్ అయితే నేను ఈయన అసలు ఆడితే ఈ బాల్ తాడని లేకపోతే ఓడిపోండి అన్నట్లుంది. అదే. ఇంకా ఏంటి మరి ఊపు నెక్స్ట్ కప్పేనా సందీప్? మామూలు ఉండదు. ఈ రోజు ఇంకోటి ఏంటంటే మనం అసలు మెయిన్ ఒకటి మర్చిపోయాం, క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ డూప్లెసీ. డూపీ అసలు సూపర్ ఎక్సలెంట్ క్యాచ్ అది, శాంతనర్ అది బాగా పట్టాడు. కాంటెక్స్ట్ హెవీ కాంటెక్స్ట్ కాదు కానీ క్యాచ్ ఎక్సలెంట్ క్యాచ్ అది. క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ గ్యారంటీ. ఇంకోటి ఏంటంటే ధోని 110 meter 6 ప్యాక్ అయిపోయింది తెలుసా అసలు. ఈవెన్ సిఎస్కే ఫ్యాన్స్ అందరికి ఇంకా మాదేలే ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోయాం అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఫ్యాపింగ్ మూమెంట్ అది. నిజమే అవును. అది కానీ తర్వాత క్యాచ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఓవర్ అంతా ఇంకా అట్లా వెళ్ళిపోయింది అసలు. మ్యాచ్ మొత్తంలో అసలు స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే కోహ్లీ ఫేస్ ఓన్లీ అది ఒక్క టైంలోనే కొంచెం సాడ్ గా పెట్టేసాడు. అసలు ఎక్స్ప్రెషన్ లేదు, ఎమోషన్ లేదు, చాలా బాగా అలా పెట్టాడు ఫేస్. ఆ ధోని 6 అయ్యాను ఎందుకు వేస్తున్నావు, బ్యాట్ మీదకి వేస్తున్నావు ఏంటి అన్నాడు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే రిడమ్షన్ ఎస్ దయాల్. నిజమే పక్క. అవును. ఏంటి కామెంటేటర్స్ కూడా ధోని వికెట్ పడంగానే ఏమన్నారు తెలుసా? ఫైనలీ ఎస్ దయాల్ హ్యాస్ ఓవర్కమ్ ద గోస్ట్స్ ఆఫ్ రింకు సింగ్ అన్నారు. అది అక్కడ. అవును. ఇంకోటి మనం కెమెరూన్ గ్రీన్ బ్యాటింగ్ గురించి కూడా వి షుడ్ అప్రిషియేట్. క్లచ్
అందరూ క్లచ్ బ్యాటింగ్ చెప్తున్నాను చూసుకుంటే మీ మీ బ్యాటింగ్ అందరూ ఆడారు, అంటే ఈ డిసప్పాయింట్ చేసాడు అనుకుంటా ఏం లేదు. బ్యాటింగ్ ప్రతి ఒక్కడు క్లచ్ ఈ రోజు. ప్రతి ఒక్కడు డ్యూటీ చేసి వెళ్ళిపోయాడు. దినేష్ కార్తిక్ కూడా అలా ఆఖరికి. అలా సిఎస్కే లో లేదు. ఫస్ట్ మెయిన్ దెబ్బ డకౌట్ కెప్టెన్ అయ్యాడు. రహానే కూడా బాగా ఆడాడు ఉన్నంత వరకు. రహానే కూడా బాగా ఇది ఆడాడు. బాగా ఆడా. అరే ఏం 33 from ఏం బాగా 22 రా, ఇంకెంత కావాలి చెప్పురా. 150 స్ట్రైక్ ఇంకెంత కావాలి చెప్పురా. ఆ టైంకి 2 ఓకే. వికెట్లు పడ్డాయి. అప్పటికి ఇంకేం ప్రెజర్ కావాలి ఉంటది చెప్పు. కదా, అంత ప్రెజర్ బిల్ చేసినా గానీ హిట్టింగ్ లోనే అది కూడా కొట్టింది మళ్ళీ. తర్వాత కొన్ని బాల్స్ తిన్నా గానీ హిట్టింగ్ ఆపలేదు, ఇద్దరు ఆపలేదు. మీరు మరీ అసలు రహానే టార్గెట్ చేశారు. ఓకే. ఏమన్నంటే ఆ టార్గెట్ చేయాల్సింది రుతురాజ్ని ఈ రోజు. నేను చెప్పిన ఫస్ట్ కూడా డైరెక్ట్ గా చెప్పాను కదా, గోల్డెన్ డక్ ఫస్ట్ క్యాచ్ వెళ్ళిపోయాడు. దెబ్బేశాడు. నేను మిచెల్ వదిలేసి అసలు పట్టించుకోండి టీంలో, వదిలేసాయి మిచెల్ వదిలే. దూబే ఇంపాక్ట్ అని దింపాం, బాగా చూపించాడు ఇంపాక్ట్. మామూలుగా చూపించలేదు, అంటే నేను తీసుకుంది మా టీంలో బాగా ఆడతాడని, ఈ ఆ రోజు టీంకి ఇంపాక్ట్ చూపిస్తాడని మాకేం తెలుసు. ఈ రోజు ఆర్సీబీకి 2 ఇంపాక్ట్ ప్లేయర్స్, ఒకటి కాదు. అది ఒకడు ఎల్లో జెర్సీ వేసుకున్నాడు ఈ రోజు ఇంపాక్ట్. ముగ్గురు శార్దులు కూడా ఇండైరెక్ట్ గా ఆర్సీబీకి ఈ రోజు ఇంపాక్ట్. శార్దూల్ సర్లే 2 వికెట్లు తీసాడు కదా, జాలి చూపిద్దాం. వికెట్లు కూడా తీయకపోతే అప్పుడు శార్దూల్ని దూబేని ఇద్దరిని వేసుకోవచ్చు, కానీ నో ఛాన్స్. అంటే ఈక్వల్ అయిపోయింది అంటావు. అక్కడ 2 వికెట్లకి 60 రన్లు ఈక్వల్ అంటావు నువ్వు ఇప్పుడు, అంతేగా? ఈక్వల్ కాదు కానీ కొంచెం టీం కోసం 2 వికెట్లు ఫస్ట్ తీసి A1 దూబే, A2 శార్దుల్ అంతే. సో మంచి థ్రిల్లర్ ఈ రోజు కూడా, ఎండ్ వరకు అసలు పట్టించారు. ఇంకా అదే మొత్తం మా ఫోన్లో మొత్తానికి క్వాలిఫైర్ ట్రై చేశారు. ఓకే, నేనైతే షాక్ అయిన, చాలా బ్యాటింగ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. 10 balls 25 అసలు లెగ్ బాల్ అంటున్నారు, వచ్చి నిల్చుంటాడేమో, ఏవో 2-3 సిక్స్లు కొట్టి వెళ్ళిపోతాడేమో. మామూలుగా పరిగెట్లా అసలు ఈరోజు. అవును, పిడిస్ తీసాడు. ఇంకా లాస్ట్ ఎవరికి ఏ మ్యాచ్ అని ఇంకా డిసైడ్ అవ్వాలి తెలుసా? రేపు డిసైడ్ అవుద్ది. రేపు 2 మ్యాచెస్ ఉన్నాయి కదా, రేపు డిసైడ్. కోల్కతా క్వాలిఫైర్ 1, ఆర్సీబీ ఎలిమినేటర్ ఫిక్స్ అయిపోయింది. రాజస్థాన్, సన్ రైజర్స్ రేపు డిసైడ్ అవుతాయి ఎవరు ఎలిమినేటర్ ఆడతారు, ఎవరు క్వాలిఫైర్ 1 ఆడతారు అని. రాజస్థాన్ విన్ అయితే డౌటే లేదు రేపు. రాజస్థాన్ విన్ అయితే నాకైతే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ పడాలి. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ అహ్మదాబాద్ రామ్ పాడిస్తారు ఈసారి ఆర్సీబీ వాళ్ళు. అది చూద్దాం. మాకేందంటే మెయిన్ ఎస్ఆర్హెచ్ తో ఎలిమినేటర్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్లు, ఇవన్నీ ఏదో అనుభవాలు ఉన్నాయి అన్నమాట. చూడాలి ఈసారి ఏమైద్దో. 2016 ఫైనల్ ఓడిపోయారు, 2021 లో కూడా ఎలిమినేటర్ లోనే ఓడిపోయింది. ఎలిమినేటర్ లో ఓడిపోయారు. సూపర్ రా. చూద్దాం ఈసారి హ్యాపీ మెమరీస్ క్రియేట్ అవుతాయేమో, చూద్దాంలే. కానీ అసలు 1% ఛాన్స్ తో, లెస్ దెన్ 1% ఛాన్స్ తో ప్లే ఆఫ్స్ అంటే ఇంకా నమ్మలేకపోతున్నా. నేనే నమ్మలేకపోతున్నా. అంటే ఇంకా అసలు చేసిన క్యాలిక్యులేషన్స్, వాడిన క్యాలిక్యులేటర్లు పనిచేసి అంటే కొన్ని రిజల్ట్స్ అటు ఇటు అయినా కూడా ఎండ్కి గట్టెక్కేశారు. అవును, అసలు ముందు ప్లాన్ చేసుకొని ఇలా నెట్ రన్ రేట్ కూడా రాకుండా ప్లాన్ చేసుకున్నారు. అట్లా ఏదైనా వచ్చి అది కూడా కొట్టేశారు. మధ్యలో మ్యాచ్ జరగాలనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని తెలిస్తే వరుణ్ బ్రోకి ప్రార్థించేవాడిని. వర్షం పడి లైక్ వర్షం పడి మ్యాచ్ అయిపోయినా కానీ మీరే ప్లే ఆఫ్స్ కి వెళ్ళేవాళ్ళు. ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ లెస్ దెన్ 25% ఛాన్సెస్ ఉన్నాయి ప్లే ఆఫ్స్ కి వెళ్ళే ఛాన్సెస్. వర్షం పడితే వెళ్ళిపోతాం ప్లే ఆఫ్స్ కి, కాకపోతే మ్యాచ్ జరిగితే ఇంట్రెస్టింగ్ ఉంటది. మ్యాచ్ జరగట్లేదు కదా, బాగుంటుంది చూడడానికి, మంచి ఎల్ క్లాసికో కింద అనుకుంటున్నాను. మ్యాచ్ జరిగింది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఎండ్కి ఎండ్ రిజల్ట్ ఎలా ఉంటదని తెలిస్తే మ్యాచ్ జరగకూడదు వరుణ్ బ్రోకి ప్రార్థించేవాడిని. ఏం పర్లేదు, ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీకి సపోర్ట్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. అది అంతేగాని మాకు సపోర్ట్ చేయరు. సరేలే, ప్రాంతీయ అభిమానం చూపిస్తున్నాను రా మళ్ళీ ఇదోటి. అంటే ప్రాంతీయ అభిమానం నేను చూపిస్తాను, కాకపోతే వీఆర్ ఇండియన్స్ అండ్ దెన్ మా టీమ్స్ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి మేము ప్రాంతీయ అభిమానానికి షిఫ్ట్ అవుతున్నాం. ఇప్పుడు నీ టీం క్వాలిఫై అలానా? ఓకే ఓకే, సరే సరే. ఇప్పుడు రేపు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఎలిమినేటర్ పడుద్ది. ఎస్ఆర్హెచ్ విన్ సపోర్ట్ చేయాలి. నువ్వు చెయ్యాలి మరి, అప్పుడు చెయ్యాలి. నేను తప్పేదేమో చేస్తాను పక్కా. లేదంటే ఫ్యాన్స్ జ్యూస్ తెస్తారు, లేదంటే హైదరాబాద్ లో జైకే స్క్రిప్ట్ అదేనంట. ఏమనుకుంటున్నావు?
ఒకవేళ వస్తే సెకండ్ హాఫ్ లో ఆర్ఆర్ ఫెయిల్ అయితే వస్తుంది కదా, చూడాలి మరి. నేను రేపు మ్యాచ్ సర్ప్రైజ్ కంబ్యాక్ వస్తుంది. ఇస్తుంది. ఒకటే సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఇప్పుడు కేకేఆర్ తో కొడేస్తుంది ఇప్పుడు. ఓ రేపు కేకేఆర్ కి రాజస్థాన్ కన్నా లాస్ట్ మ్యాచ్ సూపర్ లేదు లేదు, అది అయిన తర్వాత అదే లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైయర్స్ ఆహా లీగ్ లాస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్ రాజస్థానా భలే బ్యాలెన్స్. అవును, రేపు మ్యాచ్ కూడా కేకేఆర్ రాజస్థానే. అదేరా, అదే దాని గురించే నేను అంటుంది. రేపే కేకేఆర్ రాజస్థాన్. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ పంజాబ్ కి ఉచ్చబోయిస్తారు రేపు. సరదాగా 5 hours లో మ్యాచ్ అయిపోగొడితే ఎలా ఉంటది అని చూపిస్తారేమో. ఐ మీన్ వర్షం, హైదరాబాద్ లో వర్షం పడుతుంది బాగా. రేపు అసలు మ్యాచ్ జరుగుతో లేదో చూడాలి. లాస్ట్ మ్యాచ్ జరగలా, ఈ రోజు కూడా మధ్యాహ్నం పడ్డది వర్షం, బాగా పడ్డది. రేపు మ్యాచ్ మధ్యాహ్నమే అనుకుంటా, మధ్యాహ్నమే. చూడాలి మరి ఏమైద్దో. సరే మరి ఇంకా ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. ఓకే ఓకే, అప్రిసియేషన్ ఇవ్వాలి ఆర్సీబీకి ఇలా ప్లేయర్స్ కి వెళ్ళాలంటే. అప్రిసియేషన్ కాదు, అపాలజీ లెటర్ డైరెక్ట్. నేను కూడా స్టార్టింగ్ వీడియోస్ చేసినప్పుడు ఈవెన్ ఆర్సీబీ ఫ్యాన్ అయ్యండి నేనే చెప్పాను, నువ్వైతే నీ మా బ్లడ్ వాళ్ళు ఈసారి ప్లే ఆఫ్స్ కి వెళ్ళర్లే, అవి వేరే టీమ్ సపోర్ట్ చేసుకుందాము, మనకు కొంచెం ఈగో సాటిస్ఫాక్షన్ ఇవన్నీ ఉంటాయని చెప్పాను. ఐఎమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. సో ఆర్సీబీకే We are సపోర్ట్ back. చేయాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వేరే ఏ టీము less than 1% లో ఉండి ప్లే ఆఫ్స్ కి వచ్చే ఛాన్సెస్ ఇంపాసిబుల్. కానీ ఆ ట్రెండ్ స్టార్ట్ చేసిందే we did it as possible. అలాంటి ఆల్రెడీ ముంబై చేసి వచ్చేసినాడు, చేసి చూసి వచ్చేసాను అంటారు. ముంబై ఓకే, ముంబై సరే 14 అదేలే 14 overs లో కొట్టిన మ్యాచ్ అదే కదా. ఓకే, మరి ఆర్ఆర్ మీద అది దీనికన్నా కష్టమైంది. మీరు జస్ట్ 190కి రెస్ట్రిక్ట్ చేయడమే, మాది 190 చేజ్ చేయడం అప్పట్లో. అది అది ఎప్పుడు కూడా బేస్ బాల్ పిచ్లు కాదు. సో ఓకే, ఇంకా నెక్స్ట్ క్వాలిఫైర్స్ ఒకటి ఇద్దాం డైరెక్ట్ వీడియోస్లో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. బాయ్.